గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీచర్గా పనిచేశానని అందరికీ తెలుసు, ఓపెన్గా. అది ఓపెన్ సీక్రెట్, ఎందుకంటే ఎవరు అడిగినా చెప్తూనే ఉంటాను కదా. పైగా టీచర్గా పనిచేశానని చెప్పుకోవడం నాకు గర్వం. నాకు సినిమా యాక్టర్ అని చెప్పుకోవడం ఓకే, బట్ టీచర్గా పనిచేశానంటే ఇంకా గర్వం. ఎందుకంటే చాలా సిన్సియర్గా పనిచేసాము టీచర్గా. బిడ్డలు వాళ్ళు శిక్షణ, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ మేము సరిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను టీచర్గా పనిచేశాను. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల దాకా కేవలం ఉపాధ్యాయులుగా కాకుండా తల్లిదండ్రులుగా కూడా మా బాధ్యత అన్నట్టుగా మేము అనుకుని పనిచేసామన్నమాట. సో అలాంటి కార్యక్రమం ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండేవాడిని నేను. నార్మల్గా లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు అనేది ఒక నానుడి. ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా సరే లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు, లెక్కలు లేకపోతే తంతుంటారు, తిడుతుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు అనేది. సో ఇవన్నీ నార్మల్, సహజమే. నేను జనరల్గా స్కూల్ డిసిప్లిన్ మొత్తం నేనే బాగా చూసుకునేవాడిని. ఇలా కార్యక్రమంలో అప్పుడప్పుడు మాకు ఇన్విజిలేషన్స్ వస్తుంటాయి, 10th క్లాసు అని మిగతా. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. చాలా రికమెండేషన్లు వచ్చాయి నాకు. పలానా నంబర్ క్యాండిడేట్, పలానా నంబర్ క్యాండిడేట్, పలానా నంబర్ క్యాండిడేట్ కొంచెం చూసి చూడనట్టుగా బాగునివ్వండి. ఇంకా దరిద్రంగా వీలైతే కాస్త ఏవైనా బిట్లు అవి చెప్తూ ఉండండి. ఈ రకంగా కూడా రికమెండేషన్లు వచ్చాయి. సరేలే అనేవాడిని. ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాక ఆ పలానా నంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ వాడు కానీ లేదా ఆ అమ్మాయి కానీ తల అటు ఇటు తిప్పకుండా చూసేవాడిని, చంపేసేవాడిని. చాలా స్ట్రిక్ట్. దుర్మార్గుడు, రాక్షసుడు, భయంకరుడు, ఇవన్నీ నాకు పేర్లు, నిక్ నేమ్స్ అన్నమాట పరీక్ష హాల్లో. తర్వాత అయితే పరీక్షల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. అందుకనే తర్వాత నేను కూడా ఏం చెప్పానంటే మా డిఈఓ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పాను, నాయన ఆ ఇన్విజిలేషన్ డ్యూటీ నాకు వెయ్యవాకండి అయ్యా, నాకు చాలామంది శత్రువులు అయిపోతున్నారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు, టీచర్సు, కార్పొరేటర్స్, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి సార్ 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 అని బతిమలాడుతుండేవాళ్ళు. నేను చెయ్యలేదని తెలిసిన తర్వాత వాళ్ళు నా వంక క్రూరంగా చూస్తుండేవాళ్ళు. ఎంత దుర్మార్గుడు ఏమిటి ఈ మాస్టారు అని. అందుకనే నలుగురి దృష్టిలో నన్ను దుర్మార్గుడిని చేయకండి, ఆ తర్వాత అన్పాపులర్ చేయకండి నన్ను అనవసరంగా. అందుకని నాకు వెయ్యడం మానేయండి, నాకు ఆ డ్యూటీ వెయ్యొద్దు. ఆ డ్యూటీ వేసినందువల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు. ఏమ్మా, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆ డ్యూటీకి రోజుకి 2 రూపాయలు ఇచ్చేవాడు. 10 రోజులు 11 రోజులు పరీక్షలకు వెళ్తే 22 రూపాయలు వచ్చాయి. అంటే అప్పట్లో అప్పుడు అంతేనమ్మా, నా డేట్ అంతే. ఓకే, వద్దనేవాడిని. అయితే ఇప్పుడు ఆ రోజులు నాకు ఎందుకు గుర్తొస్తున్నాయంటే మగపిల్లలే కాదు కాపీలు కొట్టడానికి ఆడపిల్లలు కూడా కాపీలు కొడుతుండేవాళ్ళు, చెప్తుండేవాడు అనమాట. సరే, ఆడపిల్లలు ఎలా కాపీ కొడతారు అంటే చక్కగా వాళ్ళు ఆ ఓణీలు అవి వేసుకొచ్చుకుంటారు కదా, వాటి చాటున ఇలా పేపర్స్ పెట్టుకొస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ కెమెరాలో ఆ పేపర్ కనపడుతుందో లేదో కానీ నువ్వు ఆ పేపర్ పట్టుకోగానే అక్కడ పెట్టుకున్నావు కదా 1 2 3 4 5 కెమెరా కనపడకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అలా చూసుకుంటూ 1 ప్రశ్న అయితే 2 ప్రశ్న 3 ప్రశ్న అది కాపీ కొట్టడానికి వచ్చి కూర్చున్న ఓ 10th క్లాస్ పిల్లలాగా కనిపిస్తున్నావు నాకు. ఓకే, ఏదో ఒకటి సరదాగా నా ముందు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది కదా, సంతోషం. చెప్పమ్మా, అడుగు. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి జనరల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల మీద కొంత ప్రభావం పడుతుంది. అంటే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోకి రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం కానీ, లేదా ఇలాంటి కష్టాలు నేను పడుతున్నాను నీ కొద్దురా అని అనడం కానీ. మీ విషయంలో ఏం జరిగింది సార్? యాక్చువల్లీ రెండోదే జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు ఆల్ ఇండియా చెడుగుడు ఛాంపియన్. అందుకని స్పోర్ట్స్ కోటాలో ఆయనకి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు ఆయన డ్యూటీ. అయితే సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ 15 సంవత్సరాల తర్వాత మా తాతలది కర్నూలు జిల్లా, నంద్యాల ఆర్లగడ్డ మధ్యలో. అక్కడే పొలాలు ఉండేవి. ఒక 20 ఎకరాలు పొలం ఉండేది. మా తాతగారు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. సెలవులు ఇచ్చినప్పుడు నేను కూడా తాతగారి దగ్గరికి వెళ్తుండేవాడిని, వారం రోజులు ఉండి వస్తుండేవాడిని. అందుకని నాకు అదంతా ఆ ప్రాంతాలు బాగా పరిచయం. ఆ తర్వాత ఆ భాష కూడా నాకు అంతగా అబ్బడానికి కారణం అదే, జీన్స్లోనే ఉందన్నమాట. తర్వాత నాన్నగారు కూడా కర్నూలు, కడప, అనంతపురం ఇవన్నీ పనిచేశారు. ఈ పనిచేసేటప్పుడు చిన్నతనంలో మనం ఎక్కడ ఏ ప్రాంతంలో గడిపితే
ఆ ప్రాంతంలో ఉండే ఆ యాస, ఆ భాష మనకి చాలా తొందరగా అబ్బుతుంది. అందుకనే ఆ రాయలసీమ యాస నాకు బాగా జీర్ణించుకుపోయిందనమాట. సరే, ఈ విధంగా ఆయన తిరుగుతూ 15 సంవత్సరాలు ఆయన సర్వీస్ అయిపోయేటప్పటికి మా తాతగారికి 20 ఎకరాలు ఉండేది. 18 ఎకరాలు అమ్మేశాడు మా నాన్న. ఎందుకనండి? 2 ఎకరాలు మిగిలినాయి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడ లంచం తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర టీ కూడా తాగెరిగేవాడు కాదు. టీ కూడా అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనమాట. చాలా స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్, వెరీ జెన్యున్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిమ్. నాకు చాలా సంతోషం. నాకు కానీ మా తమ్ముళ్ళకి చెల్లెలకు కానీ మా నాన్నగారు సంపాదించలేదే, అన్నీ అమ్మేశాడే అని ఈరోజు మేము అనుకోలే పొరపాటును కూడా. మా నాన్నగారి నీతి నిజాయితీ మమ్మల్ని ఇవాళ ఈ స్థితిలో ఉంచినాయి అని మాకు నమ్మకం, విశ్వాసం. ఆ 2 ఎకరాలు అమ్ముకుని ఆ తర్వాత మళ్ళీ నల్గొండలో కొంత పొలం కొనుక్కుని మా తాతగారిని అక్కడ షిఫ్ట్ చేశారు. అంటే ఆయనకి మరీ 2 ఎకరాలు 1 ఎకరం అయితే చాలదు తాతగారు. అక్కడ కాస్త ఎక్కువ పొలమే కొనుక్కుని అది చేశారు. అక్కడ వ్యవసాయం, అదే తర్వాత సంగతి. బట్ అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నేను డిగ్రీ పాస్ కాగానే మా నాన్నగారి ఎస్పీ గారు వెంటనే ఒక అప్లికేషన్ ఫారం పెట్టించబోయా, రాయవేలూరు ఎస్ఐ ట్రైనింగ్ పంపిద్దాం అని అడిగితే, వద్దు బాబు, నేను చేరాను, పొరపాటున చేరాను. సరే చేరినా నా విధి నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను, మళ్ళీ నా బిడ్డలు కూడా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు, వద్దు. అదే కాకుండా నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది, జాబ్స్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట. వచ్చేసి ఓకే. అయినా మా నాన్నగారు నన్ను చేరనివ్వలేదు. ఎందుకు చేరనివ్వలేదంటే, లంచాలు ఎక్కువగా వచ్చే డిపార్ట్మెంట్లో నా బిడ్డలు చేరకూడదు అని ఒకే ఒక ఉద్దేశం ఆయన. అందుకని నువ్వు బీఈడీ పాస్ అయ్యి టీచర్ అవ్వు, లేకపోతే ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ అవ్వు అన్నాడు. నేను బీఈడీ పాస్ అయ్యి టీచర్ అయ్యాను. కనుక నా తమ్ముళ్ళు కానీ నా తమ్ముడు కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. వాడికి బ్రేక్ ఇన్స్పెక్టర్ జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, కానీ వద్దన్నాడు. ఎవరినన్నా అడుక్కుని ఒక 400-500 గజాలు తీసుకొని ఇస్తాను, ఓ షెడ్ పెట్టుకో, హాయిగా పగలంతా కార్లు కడుక్కో, రిపేర్లు చేసి రాత్రికి కావాలంటే తెల్లగొడ్డలు కట్టుకొని తిరుగుతూ ఉండు అని వాడికి సలహా ఇచ్చారు. అవునమ్మా, అది మా నాన్నగారి పరిస్థితి. అట్లాగే ఆయన క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఇవాళకి నాకు సంతృప్తినిస్తుంది. నాకు ఆ క్రమశిక్షణ పాటించడం, ఇవాళకి 9 గంటలకు మేకప్తో ఉండాలంటే 9 గంటలకు ఖచ్చితంగా ఉంటాను. నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్ని కదా, నేను 1 గంట లేటుగా రావచ్చు అని అనుకోను. ఏమమ్మా, అట్లాగే ఆయన మాకు ఇచ్చిన ఆస్తి ఏమిటంటే, మరి ఇంత అమ్మేశాడు కదా మీకు ఏమిటి అంటే, ఆత్మసంతృప్తి, కంటెంట్మెంట్. అంటే ఎప్పుడు ఆయన చెప్పేవాడు, అలా పైకి చూసి నాకు ఆ కారు లేదే, నాకు ఆ బిల్డింగ్ లేదే, నాకు అది లేదే, నాకు ఇది లేదే అని అనుకోవద్దురా, కిందికి చూడండి. ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నిన్ను భగవంతుడు ఎంతో చల్లగా చూస్తున్నాడు, నువ్వు 3 పూట్ల తింటున్నావు అనుకో. అది ఇచ్చాడు. కనుక ఇక మాకే ఇబ్బంది లేదు. పచ్చడి వేసుకొని తిన్నా ఒకటే ఆనందం, కోడికూర వేసుకొని తిన్నా ఒకటే ఆనందం. ఈ విధమైన శిక్షణ ఇచ్చాడు ఆయన. ఆ శిక్షణతోనే ఇవాళ నా జీవితాన్ని నేను చాలా సంతృప్తిగా, చాలా సంతోషంగా గడుపుతున్నాను. కనుక సినిమాలు ఉన్నా సంతోషమే, సినిమాలు లేకపోయినా సంతోషమే. నా బిగినింగ్ డేస్లో నేను ఎన్నో కష్టాలు పడినా సరే ఆ కష్టాలే. బట్ ఇమీడియట్గా నేను వెనక్కి వెళ్ళి నా టీచర్ ఉద్యోగం చేసుకుని నా బిడ్డలను నేను బ్రతికించుకోగలను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండేది, ఒక నమ్మకం ఉండేది.